దేశనార్తులు దిల్దార్ వార్తలకి స్వాగతం. ఓ నామ నా నామెంతో రుచిరా, నా నామెంతో రుచిరా. ఎవరి నామం రుచి, ఏ నామం రుచి? ఏం అర్థమైతలేదు నాకు. ఎవరి నామం కాదు, ఎగనామం అని అంటున్నా. ఎవరికి ఎగబెట్టిర్రు, ఎక్కడ ఎగబెట్టిర్రు? ఇంతకు ఎవరికి ఎత్తి పొడుపు? లీడర్లు మస్తుగా హామీలు ఇచ్చిండ్రు కదా, వాళ్ళు ఇచ్చిన హామీలకు ఎగనామాలు పెట్టిందని చెప్తున్నా. అన్ని పథకాలు నీకు చక్కగానే అందబట్టే, నాకే మోడీసారి పథకాలు అందుతలేమని ఫీల్ అవుతుంటి. నడుమిట్ల నీ రాగాలేందో అమ్మ అర్థమైతలేదు. ఏందా వానలు ఎట్లా పడ్డాయి? దంచుడు దంచితే గోదార మురుకలెత్తింది, కృష్ణమ్మ పరుగులు పెట్టింది. మరి అన్నదాతలు ఎక్కడికి పరుగులు పెడుతున్నారో తెలిసినా? ఇంకెక్కడికి? పొలాల కాడికే కదా. చూడు నువ్వే ఎక్కడికి పోతున్నారో, ఎంత గోస పడుతున్నారో. ఒక దిక్కు వానలు పడి చెర్లు నిండినాయని సంబరపడాలనా, ఇంకో దిక్కు యూరియా బస్తాలు దొరుకుతలేవని బాధపడాలనా అర్థం కాని పరిస్థితి ఉన్న తెలంగాణలా. ఎక్కడ చూసినా, ఏ మండలంలో చూసినా గుడి ముంగట కంటే మందు బస్తాల షాపుల ముంగటనే బారులు తీరుతున్నారు జనాలు. అగ చూడుండ్రి, మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం రైతులు పొద్దుగాల 5 గంటలకు వచ్చిర్రట. ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క యూరియా బస్తా కూడా దొరకలేదట. యూరియా దాదాపు అంటే వారం 15 దినాలు అవుతుంది. ఇక్కడ లైన్లో నిలబడుతున్నాము, యూరియా వచ్చి లేదని చెప్తున్నారు. మేము వెళ్ళిపోతున్నాము, యూరియా రావడం లేదేం లేదు. ముఖ్యమంత్రి యూరియా ఎక్కువ ఉంది అంటున్నాడు, వ్యవసాయ అధికారులు అంటున్నారు, వీళ్ళల్లా అంటున్నారు. కానీ యూరియాకి ఒక 5 ఎకరాల బస్తాది పాస్బుక్ తీసుకోకపోతే కానీ 2 సంచులు ఇస్తామంటే ఏ విధంగా అయితే పంట పండించుకుంటున్నాం. మేము లైన్ నిలబడి యాస్ట్రకు వస్తుంది, ఈ యూరియా ఇస్తలేదు. ఇక్కడ మాకు తక్లీఫ్ అవుతున్నది, జరా తెలంగాణ రైతుల దిక్కు చూడుర్రని వ్యవసాయ మంత్రి తుమ్మల సారు ఎంత మొత్తుకున్నా సెంటరోళ్ళు శవున పేడు వారినట్టు కూడా వేస్తలేరట. సరిపోను యూరియా పంపుతలేరట. ఇంకా ముచ్చట ఏంది అని అంటే, ఇక్కడ యూరియా బస్తాలను మహారాష్ట్ర దాటిస్తున్నారని అంటున్నారు. వానలు దండిగా పడ్డాయి, వ్యవసాయం పనులు చేసుకునే యాళ్ళలా అన్నదాతలకు ఈ యూరియా గోసలేంది ఎప్పుర్రి. వడ్లు కొనుగోలు చేయాలి, మద్దతు ధర కోసం రోడ్డెక్కే రైతులు ఇప్పుడు యూరియా కోసం లొల్లి చేయాల్సిన పరిస్థితి వచ్చే. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి సారు, వ్యవసాయ మంత్రి తుమ్మల సారు, జరా ఏం చేస్తారో గాని ఈ చెప్పుల లైన్లు, ఈ మందు బస్తాల గోస తీరుసురు సారు అని అంటున్నారు అన్నదాతలు. వెనకటి చరిత్రలల్లా చక్రవర్తులు రాజ్య విస్తరణ కాంక్షతోని రాజ్యాల మీద యుద్ధాలకు వచ్చేటోళ్ళు. గెలిచిన రాజుల పేర్లు చరిత్రకెక్కేటి. నేను కూడా ఒక చేతిలో కత్తి, ఒక చేతిలో డాలు పట్టుకొని గుర్రం వేసుకొని దండయాత్రలకు పోదామని అనుకుంటున్నా, చరిత్రకు ఎక్కుదామని అనుకుంటున్నా. ఏ రాజ్యం మీదకి? గుంతల రాజ్యం మీదకి పోయి ఆ రాజ్యాన్ని హస్తగతం చేసుకుందామని స్కెచ్ గీస్తున్నా. బొంతల మీదానివి గుంతల రాజ్యానికి పోతావా? గుంతల రాజ్యం ఓరిం లేచుడా, ఈ రాణి మీదకే నోరు లేపుతున్నావా? నీ శిరస్సును నా ఖడ్గంతో ఖండాలుగా ఖండించేదా? ఏమోయ్, నీ ఫేస్ ఖండించినట్టే ఉన్నది. ఏదో ఈ రాణికి ప్రధాన సలహాదారును విడిచిపెడుతున్నా, లేకపోతే ఈ పాటికి నీ మీద నా పుష్పగుచ్చాలు, నా కన్నిటి బాష్పాలు రాలేటి. అంత లేదు గాని ఈ కవి సీఎం సార్ ఏమో అంటున్నాడు ఇందాంపా. గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, ఆటలల్లా పాటలల్లనే కాదు రాజకీయంలో కూడా దునియా మెచ్చిన విజేతలు ఉంటారని అంటున్నాడు కవి అందశ్రీ. ఆశిత బాష్పాలు అనే పుస్తకం సభల కొడితే ఏనుగు కుంభస్థలాలనే కొట్టాలని అంటారు కదా, అగో అసంటు కుంభస్థలాన్ని ఢీకొట్టి ఇవాళ రేవంత్ జనం మెచ్చిన సీఎం అయిందట. తెలంగాణ 2వ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ను గద్దె దింపినాడని ప్రపంచ విజేతవు తండ్రి. నువ్వు ప్రపంచ విజేతవు తండ్రి. ఈ 5 ఏళ్ళ 10 ఏళ్ళ నేను చెప్పలేను గాని కేసీఆర్ ను గద్దెదించినాడే ఈ ప్రపంచ విజేతలల్లా రేవంత్ అనే ముఖ్యమంత్రి కూడా ఒక విజేతగా లిఖించబడ్డాడు ప్రపంచ పటం మీద. అంతే అంటవానే, ఇంకా ఏమో అంటాడు. బరువైన మాటలు, ఒళ్ళంతా వణుకుతుంది నాకు. నిజంగా ముఖ్యమంత్రి హోదా నుంచి చూసినప్పుడు ఈ సభ చాలా చిన్న సభనే అనుకుంటాను. శ్రీకృష్ణ తులాభారములో సత్యభామ వేసిన రాచరికపు వస్త్రాల మీద ఆ నల్లనయ్య తూకం రాలేదు, ఎంత రాజ్యాన్ని పనంగా పెట్టినా లేవలేదు. రుక్మిణి మాత చిన్న తులసి పత్రం వేస్తే లేచినట్టుగా ఇయ్యాల మా ముఖ్యమంత్రి తులసి పత్రంగా సభనంతా మీరు ఒక్కరు వస్తే చాలు కదా నాన్న, 4 కోట్ల మంది వచ్చినట్టు కదా, ఇక్కడ 4 ఉంటే నాకేం పోయింది. వారేవా ఏమన్నా చెప్పినవా? అయితే సీఎం సార్కు కోపతాపాలు గట్టిగా ఉన్నాయని ఆలోగోలు ఈలోగోలు అంటున్నారు కదా, ఇక దానికి చాలా మంది నీకు అధికారం వచ్చింది కదా, నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఏదైనా చేయడానికి నీకు అవకాశం ఉంది కదా అంటే నేను చెప్పిన, నేను ఎవరిని శత్రువులుగా చూడను. నేను శత్రువుగా చూడాలంటే కూడా వాళ్ళకి ఆ గొప్పతనం ఉండాలి.
ఆ స్థాయి కూడా ఉండాలి. అంటే ఇప్పుడు సీఎం శత్రువులుగా చూసే స్థాయి తెలంగాణలో ఎవరికి లేదన్నట్టు. గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొక్కమారి అందరి తరఫున ధన్యవాదాలు చెప్తూ కరతాల ధ్వనులతో వారికి మా ధన్యవాదాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. మీ ఊళ్ళో మ్యాచింగ్ మల్లేశ్వర అక్క ఉండేగారా? ఉన్నదా పోయిందా? ఉన్నది వారానికి ఒక పారి అత్తగారింటికి పోతున్నది, ఇక మళ్ళీ అవ్వగారింటికి తోవాటుకొని వస్తున్నది. ఇవాళ రేపు ఎవరు ఉంటున్నారా ఎక్కువ అత్తగారింటి కాడ? అందరూ హలో మమ్మీ హలో డాడీ అని ఫోన్ చేస్తున్నారు. బిడ్డ జరిసే పేడిచినట్టు ఏంగానే అచ్చే బిడ్డ అని అనబట్టే మళ్ళీ ఇంటికి వచ్చినాక అల్లుడేమన్నా అన్నాడా అంటే అన్నాడు. ఎందుకనలేదు, కూరలో ఉప్పు తక్కువ అయిందట, దానికి నా మీద మస్తుగా రెచ్చిపోయిండు, నేను పోన్ డాడీ ఆ ఇంటికి అని అంటున్నారట బిడ్డలు. వాళ్ళు కూడా 2 రోజులు అయినాక బిడ్డకు నా చెప్పి పంపుతున్నారు. గానీ పంపుడెందుకురా, ఫోన్ చేసినప్పుడే రాకు బిడ్డ, మేము వేరే పని మీద ఊరికి పోతున్నాం అని అంటే అయిపోతుంది కదా. అయిపోతుంది కానీ ముందుగా ముచ్చటంతో చూద్దాం. లక్షలు పెట్టి బైక్ కొన్నోళ్ళు 3 నెలలకు ఒక పారి సర్వీసింగ్ చేస్తారు, కానీ అదే నెత్తికి పెట్టుకునే హెల్మెట్ కు సర్వీసింగ్ చేస్తారా ఎవరన్నా? ఓష్ని హెల్మెట్ కు సర్వీసింగ్ ఏంది అని అంటారా? అవును మరి, ఇక ఈ కాడికి వెళ్ళి బైకుకే కాదు హెల్మెట్ కూడా సర్వీసింగ్ చేయించాలని అంటున్నాడు తూర్పుగోదావరి జిల్లా సావరం గ్రామంలో ఉండే లక్కోజ్ భాస్కర్ అనే తమ్ముడు. ఈడ ఏటీఎం మిషన్ లెక్క కొడుతున్నది కదా, ఇగో ఈ మిషన్ లో హెల్మెట్ ను పెడితే అదే శుభ్రం చేసి మళ్ళీ ఇస్తదట. లోపట బాగానే పొగలొచ్చినాయి, మళ్ళీ హెల్మెట్ ను బయటకు తీస్తే చూడుండ్రి కొత్త దాని లెక్క ఎట్లా మెరిసిపోతున్నదో, మంచి గుమగుమలాడే వాసన వస్తున్నది కావచ్చు. అసలు ఈ హెల్మెట్లను శుభ్రం చేసే ఐడియా ఎట్లొచ్చిందన్నా? అది ముచ్చట. తొవ్వెంబడి రయ్య పోతున్నప్పుడు అడ్డమైన దుమ్ము ధూళి బ్యాక్టీరియాలు హెల్మెట్లకు పోతాయట, ఇక దాంతో అడ్డమైన రోగాలు వస్తాయి. అందుకే ఈ ఉపాయం చేసినామని అంటున్నాడు. పెద్ద ఖర్చు కూడా ఏం కాదు, 12 రూపాయలతోటి హెల్మెట్ సర్వీసింగ్ చేయించుకోవచ్చునట. మరి ఇంకెందుకు ఆలస్యం, మన దగ్గర కూడా జల్దీనే పెడతారట, చేయించుకునేరు అందరూ. దిల్దార్ వార్తలు మళ్ళా దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.